బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంధ్య థియేటర్ లో పుష్ప 20 minutes యాడ్ ఆన్ తో మళ్ళీ రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో సంధ్య థియేటర్ లో మళ్ళీ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. థియేటర్ దగ్గరికి ఇప్పుడే ఫ్యాన్స్ హంగామా చేస్తున్న విజువల్స్ కూడా మనం ప్రస్తుతం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. దమ్ముంటే పట్టుకోరా షికావత్తు అంటూ కూడా అరుపులు అరుస్తున్నారు. సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. డిసెంబర్ 4న పుష్ప 2 రిలీజ్ అయింది. దేశవ్యాప్తంగా కూడా అయితే తొక్కిసలాట ఘటన మొత్తం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఆ టైంలో కూడా రేవతి అనే మహిళ మృతి చెందారు. తన కుమారుడు ఇప్పటికీ కూడా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మరొకసారి పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ తో 20 minutes యాడ్ ఆన్ తో కూడా మూవీ రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ మళ్ళా సంధ్య థియేటర్ లో హంగామా చేస్తున్నారు. దమ్ముంటే పట్టుకోరా షికావత్ అంటూ కూడా అరుపులు కూడా అరుస్తున్నారు. ఇదే నేపథ్యంలో అయితే సంధ్య థియేటర్ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. డిసెంబర్ 4న పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో రేవతి అనే మహిళ మృతి చెందారు. తన కొడుకు కూడా ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు. అయితే మరొకసారి ఫ్యాన్స్ సంధ్య థియేటర్ లోనే హంగామా చేస్తున్నారు. దమ్ముంటే పట్టుకోరా షికావత్తు అంటూ కూడా అరుపులు అరుస్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీపాల్, అయితే సంధ్య థియేటర్ లో డిసెంబర్ 4న రిలీజ్ అయిన పుష్ప 2 సినిమా తర్వాత కూడా దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఎందుకంటే తొక్కిసలాట్లో రేవతి అనే మహిళా మృతి చెందారు. అయితే మరొకసారి ఇప్పుడు 20 minutes యాడంతో కూడా పుష్ప 2 సినిమా సంధ్య థియేటర్ లోనే రిలీజ్ అయింది. ఫ్యాన్స్ హంగామా కూడా చేస్తున్నారు. దమ్ముంటే పట్టుకోరా షికావత్ అంటూ కూడా అరుపులు అరుస్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? వినయన డిసెంబర్ 4న అయితే ప్రీమియర్ చేశారు సంధ్య థియేటర్ లో. ఘటన అక్కడ జరిగిన తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోగా ఆమె కుమారుడు అయితే తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకంటే మళ్ళీ ఒక 20 నిమిషాలు అంటే 2000 కోట్లకు చేరువలో ఉన్న తెలుగు సినిమా పుష్ప అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇండియన్ సినిమా స్క్రీన్ మీద ఒక దంగల్ తర్వాత ఒక తెలుగు రీజనల్ ఫిలిం 2000 కోట్లుగా చేరువవుతున్న తరుణంలో ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఒక 20 నిమిషాలు అయితే సినిమాకి యాడ్ చేయడం జరిగింది. గతంలో 3 గంటల 20 నిమిషాలు 23 సెకండ్లు, ఇప్పుడు 20 నిమిషాలు యాడ్ చేయడం వల్ల 3 గంటల 40 నిమిషాల 13 సెకండ్ల సినిమా ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. ఈ యాడ్ చేసిన నేపథ్యంలో ఎందుకంటే ఖచ్చితంగా నార్త్ ఇండియాలో కలెక్షన్స్ పరంగా కూడా ఖచ్చితంగా ఒక సెన్సేషన్ అయితే సృష్టించబోతుందని తెలుస్తుంది వీళ్ళకి, యూనిట్ వాళ్ళకి. అయితే ఈ రోజు అయితే మళ్ళీ సంధ్య థియేటర్ లో నిన్నటి నుంచి రిలీజ్ చేసిన తర్వాత ఎందుకంటే ఆ ఎపిసోడ్ కూడా బాగా ఉంది అని చెప్పేసి అనుకున్న తరుణంలో ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్స్ మళ్ళీ ఇప్పుడు గొడవ సద్దుమనిగిన తరుణంలో ఎందుకంటే అల్లు అర్జున్ ఒక రోజు జైలు కూడా వెళ్ళొచ్చాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ తర్వాత ఆ చనిపోయిన కారణం కేసులు ప్లస్ బెయిల్ ఇదంతా మళ్ళీ రెగ్యులర్ గా నాంపల్లి దాంట్లో అటెండెన్స్ కోసం కూడా ఎందుకంటే మళ్ళీ కోర్టు నుంచి తనకి కూడా విముక్తి కలిగించింది ఆ ప్రాబ్లం నుంచి. ఎందుకంటే ఈ క్రమంలో అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్ద ఫ్యాన్స్ అయితే ఈ రోజు రచ్చ చేసినట్టు తెలుస్తుంది. అయితే దమ్ముంటే పట్టుకోర షెకావత్ అంటూ నినాదాలు చేస్తే అయితే అల్చల్ చేసిన వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక్కడే అయితే పుష్ప 2 ప్రీమియర్ కూడా ఎందుకంటే అక్కడ జరిగిన సందర్భంలోనే తొక్కిసలాట జరిగిందని చెప్పి కూడా తెలుసు మనకు. అయితే ఈ ప్రాబ్లం లో ఎందుకంటే కొంతమంది యాంటీ ఫ్యాన్స్ చేరే ఇంట్లో ఇలాంటి నినాదాలు చేసేసి మళ్ళీ బన్నీని లేకపోతే సినిమాని ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఎందుకంటే ఈ రోజు అంటే పోలీస్ వాళ్ళకు కూడా ఎటువంటి పర్మిషన్ లేకుండా ఈ రోజు అయితే 20 నిమిషాలు యాడ్ చేయడం వల్ల చాలా మంది పబ్లిక్ థియేటర్ ముందు అయితే చాలా మంది పట్టుకోర షెకావత్తు దమ్ముంటే అని చెప్పేసి ఎందుకంటే దమ్ముంటే పట్టుకోర షెకావత్ అని నినాదాలు అయితే చేయడం జరిగింది వినయ. అయితే శ్రీపాల్, మరి మనం చూసుకున్నట్లయితే కూడా పుష్ప 2 సినిమా ఇప్పటికే 1800 కోట్ల పైగా కూడా వసూళ్లు రాబట్టింది. మరి ఈ నేపథ్యంలో 20 minutes ఆడంతో మరొకసారి రిలీజ్ అయింది. మరి ఇంకా వసూలు రాబట్టే అవకాశం ఉన్నట్లేనా? ఖచ్చితంగా నార్త్ ఇండియాలో అయితే చూడడానికి అయితే ఇంట్రెస్ట్ ఉన్నారు. కాకపోతే ఫిబ్రవరి 2 కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఎందుకంటే నెట్ఫ్లిక్స్ తో ఒప్పందం ఏంటంటే 8 వారాల్లో సినిమా వేస్తామని చెప్పేసి ఒప్పందం ఉంది. ఇది డిసెంబర్ 4న రిలీజ్ అయినప్పటి నుంచి ఎందుకంటే ఫిబ్రవరి 4 వరకు ఇప్పుడు 8 వారాలు అయితే అయిపోతుంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుందని చెప్పారు. అయితే గతంలో కూడా ఈ సినిమా ఎందుకంటే 3 గంటల 20 నిమిషాలు ఉన్నప్పటికీ 20 నిమిషాలు ఓన్లీ ఓటీటీలోనే రిలీజ్ చేస్తామని చెప్పేసి కానీ ముందే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి తర్వాత మళ్ళీ ఈ గేమ్ చేంజర్ కోసమే ఇబ్బందులు పాలు చేస్తున్నట్టుగా మళ్ళీ మెగా అండ్ అల్లు ఆర్మీ అని చెప్పడం వల్ల ఖచ్చితంగా మైత్రి టీం అయితే వెనక్కి తగ్గిందని తెలుస్తుంది. ఆ తగ్గిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఎందుకంటే 17వ తారీఖు రిలీజ్ చేశారు సంక్రాంతి సినిమాల తర్వాత. ఆ రిలీజ్ చేసిన తరుణంలో ఎందుకంటే మళ్ళీ 20 నిమిషాలు యాడ్ చేయడం, ఆ జపాన్ ఎపిసోడ్ ఏదైతే ఉందో సినిమాకు ముందు స్టార్టింగ్ లో టైటిల్స్ పడ్డ తర్వాత అక్కడ 18-15 నిమిషాలు యాడ్ చేసి మళ్ళీ క్లైమాక్స్ లో కొంతమేర యాడ్ చేయడం అంటే జరిగింది. ఇది కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని అయితే ఖచ్చితంగా చెప్తున్నారు ఫ్యాన్స్.
ఎందుకంటే మళ్ళీ రిపీట్ ఖచ్చితంగా ఉంటుంది అనుకుని ఖచ్చితంగా 100 కోట్లు అయితే మినిమం చేస్తుందని చెప్పేసి అయితే సినిమా యూనిట్ భావిస్తుంది. అది ఎంతవరకు సాధ్యాలు అనేది ఖచ్చితంగా ఈ వారంలోనే తెలుస్తుంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే అయితే ఖచ్చితంగా నెట్ఫ్లిక్స్ లో అండ్ ఓటీటీలో రిలీజ్ అవుతుందని కూడా తెలుస్తుంది వినయన. అయితే శ్రీపాల్, మనం చూసుకున్నట్టయితే డిసెంబర్ 4న పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది. మరి ఈ నేపథ్యంలో సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా కూడా సంధ్యా థియేటర్ కూడా ఒక సంచలనం రేపింది. మరి ఈ నేపథ్యంలో మరొకసారి ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు థియేటర్ చుట్టూ. దీనికి థియేటర్ యాజమాన్యం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? అంటే దీని యజమాన్యానికి కూడా తెలియదు. కాకపోతే సడన్ గా వీళ్ళందరూ వచ్చేసి, ఎందుకంటే ఓన్లీ షో ప్రకారమే వచ్చేసినట్టున్నారు. ఆ షో ప్రకారం అయితే ఖచ్చితంగా అన్ని పబ్లిక్ అయితే ఖచ్చితంగా ఈ నినాదాలు అయితే చేయడం జరిగింది. కొంతమంది యాంటీ ఫ్యాన్స్ అవ్వచ్చు, కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అవ్వచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే కొంతమందిని ఉద్దేశించి మాత్రం దమ్ముంటే పట్టుకోర షెకావత్ అంటూ అయితే నినాదాలు చేస్తూ ఖచ్చితంగా ఆ కటౌట్ల దగ్గర అయితే ఖచ్చితంగా మెయిన్ రోడ్ మీద వరకు అక్కడ వరకు 30 మెట్రో స్టేషన్ వరకు 30 ఖచ్చితంగా అక్కడైతే ఇలాంటి హంగామా చేయడం జరిగింది. కానీ ఈ హంగామా నేపథ్యంలో పోలీసులు అయితే కంట్రోల్ చేయగలిగారు. కొంతమంది వచ్చి ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఖచ్చితంగా సినిమా చూసే వెళ్ళిపోయారు. కాకపోతే ఏంటంటే ఇలాంటి నినాదాలు, ఇలాంటి తొక్కిసలాట్లు మళ్ళీ ఘటనలు పునరావృతం కాకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి థియేటర్ యజమాని అయితే చెప్తుంది. కానీ నిన్న యాడ్ చేయడం వల్ల అంత పబ్లిసిటీ లేకపోవడం తెలియలేదు. ఈ రోజు అయితే చాలా మందికి తెలియడం వల్ల ప్రత్యేకంగా అయితే చాలా మంది ఈ రోజు టికెట్ కొనుక్కొని మళ్ళీ షోస్ చూడడం జరిగింది వినేనా. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. సంధ్యా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. మరొకసారి పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ 20 మినిట్స్ ఆడంతో భారీగా ఫ్యాన్స్ తరలి వచ్చారు మూవీ చూడడానికి. అయితే థియేటర్ దగ్గర ఇప్పటికే ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. దమ్ముంటే పట్టుకోరా షికావత్తు అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటన తర్వాత మళ్ళీ ఒకసారిగా ఫ్యాన్స్ తరలి వచ్చారు. డిసెంబర్ 4న సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ప్రపంచ వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనలో చనిపోయింది రేవతి అనే మహిళ. అయితే ఇప్పటికే ఆసుపత్రిలో ఆమె కుమారుడు శ్రీతేజ్ కూడా చికిత్స పొందుతున్నారు. जय जय बन्ने